హాయ్ ఫ్రెండ్స్, ఇది హనంకొండ అంటర్ రోడ్లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్ ఇది. అండ్ ఈ పార్కులో ఏమేం యానిమల్స్ ఉన్నాయో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో జింకలు అయితే ఉంటాయి. ఈ ప్లేస్ మొత్తం జింకలకు సంబంధించిన ప్లేస్ ఇది. అదిగో అక్కడ జింక అయితే ఉంది కదా. జింక సాధారణంగా 10-20 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఆ జింక ఫుడ్ ఏం తీసుకుంటది అంటే గడ్డి, ఆకులు, మొక్కల కొమ్మల, పండ్లు, విత్తనాలు వంటి మొక్కల ఆహారం తీసుకుంటుంది జింక. ఓకే, ఇక్కడ బోర్డు మీద చిరుతపులి అయితే ఉంది కదా. ఈ బోర్డు మీద ఏం రాసి ఉన్నదంటే చిరుతపులి సాధారణంగా అడవిలో 10-15 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఆ చిరుతపులి ఫుడ్ ఏం తీసుకుంటుంది అంటే జింకలు, కోతులు, కుందేలు, పక్షులు వంటి జంతువులను ఆహారంగా తీసుకుంటుంది. ఓకే, అక్కడ దూరంగా ఉంది చూడండి. ఇప్పుడు మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదిగో చిరుతపులి అక్కడ ఉంది. చిరుతపులి చెట్లను వేగంగా ఎక్కగలదు. అలాగే రాత్రి సమయంలో ఎక్కువగా వేటాడుతుంది ఈ చిరుతపులి. కాకతీయ జూలాజికల్ పార్క్ టికెట్ ప్రైజెస్ ఎంత అంటే పెద్దలకు 60 రూపీస్ తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకి 30 రూపీస్. అలాగే వెహికల్స్ కి 2 వీలర్ కి అయితే 20 రూపీస్ టికెట్, అది సపరేట్ అది. ఓకే, చిరుతపులి బయటికి రాకుండా ఈ జాల్ అన్నది బందోబస్తుగా కట్టిల్లు. అస్సలకే తప్పించుకున్న ఛాన్స్ అయితే లేదు ఇది. అండ్ ఇక్కడ దాని ఫొటోస్ అయితే ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ లో. అండ్ ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్దాం. ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి లైక్ సపోర్ట్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా, ఇది ఎలుగుబంటి బోర్డు ఇది. అండ్ ఇంకో సెకండ్ బోర్డు అయితే ఉంది కదా, అది కూడా ఎలుగుబంటికి సంబంధించిన బోర్డు అది. ఆ బోర్డు మీద ఏం రాసి ఉన్నదంటే ఎలుగుబంటి సాధారణంగా 20-30 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఎలుగుబంటి అసలు ఫుడ్ ఏం తీసుకుంటుంది అంటే పండ్లు, బేరీలు, గింజలు, వేర్లు, పురుగులు, చేపలు, తేనె మరియు కొన్ని చిన్న జంతువులను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అక్కడ దూరంగా ఉంది చూడండి, అది నిద్రపోతుంది. అది ఈ ప్లేస్ మొత్తం ఎలుగుబంటికి సంబంధించింది ఇది. కాకతీయ జూలాజికల్ పార్క్ లో కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ రైట్ సైడ్ లో ఒక యానిమల్ అయితే ఉంది. ఇది ఏంటిదంటే నిప్పుకోడి. నిప్పుకోడి సాధారణంగా 40-50 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఓకే, అండ్ దగ్గర నుంచి మీకు చూపిస్తా చూడండి. ఈ నిప్పుకోడి ఫుడ్ ఏం తీసుకుంటుంది అంటే గడ్డి, ఆకులు, విత్తనాలు, పండ్లు, చిన్న పురుగులు వంటి వాటిని తింటుంది. ఓకే, ఒకసారి మీకు లొకేషన్ మొత్తం చూపిస్తా చూడండి. ఒకసారి రౌండింగ్ అయితే చేస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక యానిమల్ అయితే ఉంది, రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ బోర్డ్ అయితే ఉంది కదా, అది బెంగాల్ టైగర్ ఇది. ఈ ప్లేస్ మొత్తం టైగర్ అయితే ఉంటది ఈ లెఫ్ట్ సైడ్ లో. ఒకసారి మీకు ప్లేస్ అయితే చూపెడతా చూడండి. ఎక్కడ నాకు టైగర్ అయితే అవపడలేదు. ఇక్కడున్న నేను వర్కర్స్ అయితే ఆల్రెడీ అడిగిన, అసలు ఏంది ఇది టైగర్ అవపడట్లేదంటే టైగర్ అంట చనిపోయిందంట వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ టైగర్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 1 మంత్ పడుతుందంట. అది రావడానికి 1 మంత్ టైం తీసుకుంటుందంట. అండ్ ఇక్కడ ఇంకో బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ బోర్డ్ అయితే చూడండి, ఇది పికాక్ ఇది. సో మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. అదిగో ఇవన్నీ చాలానే ఉన్నాయి పికాకులు ఇవి. ఇందులో అసలు పికాకు ఫుడ్ ఏం తీసుకుంటుంది అంటే ధాన్యాలు, గింజలు, పండ్లు, ఆకులు, చిన్న పురుగులు వంటి ఆహారాన్ని తింటాయి. మరి నెమలి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 15-20 సంవత్సరాల వరకు జీవిస్తుంది ఈ పికాక్. దగ్గర ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఒక 8 పికాకులు ఉన్నట్టున్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ బోర్డు మీద తోడేలు అయితే ఉంది. అదిగో ఆ లోపల ఉంది ఆ తోడేలు. ఆ తోడేలు ఎన్ని సంవత్సరాల వరకు బతుకుతుందంటే 6-8 సంవత్సరాల వరకు అడవిలో జీవిస్తుందంట. అసలు దాన్ని స్పెషల్ ఫుడ్ ఏంటిదంటే
జింకలు, అడవి పందులు, కుందేలు వంటి జంతువులను మాంసాన్ని ప్రాధాన్యంగా తింటుంది. ఆ తోడేలు ఫుడ్ అది. ఓకే, నెక్స్ట్ ఇది క్రొకడైల్. ఈ క్రొకడైల్ అసలు ఫుడ్, స్పెషల్ ఫుడ్ ఏంటిదంటే చేపలు, పక్షులు, కప్పలు, చిన్న జంతువులను వంటి వాటిని తింటాయి. మరి మొసలి ఎన్ని సంవత్సరాల వరకు జీవిస్తుంది? 30 నుంచి 70 సంవత్సరాల వరకు జీవించగలదు క్రొకడైల్. అక్కడ దూరంగా ఉంది, ఈ సైడ్ అయితే ఏం లేవు. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి.